అసాధ్యాలను సుసాధ్యం చెయ్యడం అసాధారణ పురుషుల ఉత్తమ లక్షణం. అలా ఎదిగిన ఒక వ్యక్తే అల్లూరి వెంకట సత్యనారాయణరాజు. అందరూ ప్రేమగా ఆయన్ని ఏవిఎస్ రాజు అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేదిపాలెం అనే ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో స్వాతంత్ర్యానికి ముందు అల్లూరి వారి కుటుంబంలో ఆనంద కిరణాలు ఉదయించాయి. ఏవిఎస్ రాజు జననంతో అల్లూరి నారాయణరాజు, వెంకాయమ్మ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. ఒక మధ్యతరగతి సివిల్ కాంట్రాక్టర్ కుటుంబంలో జన్మించిన ఏవిఎస్ వారి సంతానంలో చివరివాడు కావడంతో అందరూ ఆయన్ని ఎంతో గారాబం చేసేవారు. తన 7 తోబుట్టువులతో కలిసి పెరుగుతూ అందరితోనూ ఎంతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండేవారాయన. అంతా అంటుంటారు, ఇతరులు చూడలేని వాటిని కూడా తల్లిదండ్రులు చూడగలరని. ఎంతో చురుకుగా చలాకీగా ఉండే ఏవిఎస్ అన్ని పనుల్లో సహాయం చేసే విధానం, ఏ పని మీదైనా ఆయన పెట్టే శ్రద్ధ నారాయణరాజు, వెంకాయమ్మ దంపతులను ఆశ్చర్యపరిచేది. స్వాభావికంగా అలవడిన ఈ లక్షణాల వల్ల చురుగ్గా ఉండే ఏవిఎస్ తన 7 పిల్లల కంటే విభిన్నంగా కనిపించేవారు. 1943వ సంవత్సరంలో ఏవిఎస్ తన ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరారు. స్నేహితులతో కలిసి పాఠశాలకు నడిచి వెళ్లటం ఆయనకెంతో ఇష్టం. ఆ చిన్న వయసులోనే ప్రకృతిని ఆస్వాదించడం, స్నేహితులతో సరదాగా గడపడం ఆయనకిష్టమైన వ్యాపకాలు. బడిలో నేర్పించే పాఠాల కన్నా ప్రకృతి నుంచి, తన చుట్టూ ఉన్న మనుషుల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నారాయన. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని భావించే ఆయనకు తన కుటుంబం, బంధువులు, స్నేహితులతో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలు చిరస్మరణీయాలు. 1947వ సంవత్సరంలో బ్రిటిష్ వారి నుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొంది నవీన భారతం ఆవిర్భవించిందన్న చారిత్రాత్మక వార్తను ఏవిఎస్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆల్ ఇండియా రేడియోలో విన్నారు. ప్రతిభావంతులైన స్థానిక కళాకారులు ప్రదర్శించే కళాత్మక నాటకాలంటే ఏవిఎస్ గారికి చిన్నతనం నుంచి ఎంతో ఆసక్తి. వాటిలోని భావ వ్యక్తీకరణ శక్తి, ప్రజలపై చూపే ప్రభావాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయేవారు. కుతూహలాన్ని, స్ఫూర్తిని కలిగించే రామాయణ గాథలు, బుర్రకథలు, హరికథలు, సాహిత్యం మీద, కవిత్వం పైన ఆయనకి ఆసక్తి కలగడానికి పునాదులు వేశాయి. కాలంతో పాటు వాటిపై ఆయనకు ఆసక్తి పెరిగింది. సంస్కృతి నుంచి కవిత్వం వరకు, జీవిత చరిత్రల నుంచి కాల్పనిక కథల వరకు ఆసక్తి ఉన్న ఆ యువ పాఠకుడికి ఆ పదాల్లో సాంత్వన దొరికేది. కొత్త విషయాలను తెలుసుకోవడంపై ఆయనకు ఎంతో ఆసక్తి. కాలం గడిచే కొద్దీ ఏవిఎస్ సమర్థవంతమైన సంభాషణా చాతుర్యాన్ని సంపాదించారు. పాఠాలు, పేర్లు, సంఖ్యల విషయంలో సునిశితమైన జ్ఞాపక శక్తిని పెంపొందించుకున్నారు. ఏవిఎస్ తండ్రి నారాయణరాజు గారు అంతర్వేదిపాలెంలో నాణ్యమైన నిర్మాణ పనులతో తనకంటూ ఒక వారసత్వాన్ని నిర్మించుకుంటూ కాంట్రాక్టర్ రాజుగా పేరు సంపాదించుకున్నారు. దురదృష్టం, ఒక రోజున పెను విషాదం ఏవిఎస్ జీవితాన్ని కమ్మేసింది. తండ్రి నారాయణరాజు గారు తీవ్ర అనారోగ్యానికి గురై మంచాన పడ్డారు. మనస్తాపానికి గురైన ఏవిఎస్ తప్పనిసరి పరిస్థితుల్లో చదువును వదిలేసి తండ్రికి తోడుగా ఉందామని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులపై ఉన్న అపారమైన మమకారంతో ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఆయన వారి సేవలో మునిగిపోయారు. ఆ సమయంలోనే నారాయణరాజు గారు తన జీవిత పాఠాలతో పాటు నిర్మాణ రంగ వ్యాపార మెళకువలను తన కొడుక్కి నేర్పించడం ప్రారంభించారు. అనుభవజ్ఞుడైన ఆ తండ్రి చేతిలో ఒక యువ వ్యాపారవేత్త తీర్చిదిద్దబడుతున్నారు. నమ్మకమైన నిర్మాణాల రూపకల్పనలో నారాయణరాజు గారి బోధనల ద్వారా ఆకళింపు చేసుకున్న పాఠాలతో ఏవిఎస్
తన విజయాలకు బాటలు వేసుకున్నారు. నారాయణరాజు గారికి ఇప్పుడు తన చిన్న కొడుకు ఏవిఎస్ బాధ్యతాయుతమైన మంచి జీవితాన్ని గడపగల సమర్థుడు అన్న నమ్మకం కలిగింది. 16 ఏళ్ల పసిప్రాయంలోనే ఏవిఎస్కు సత్యనారాయణమ్మతో వివాహం జరిగింది. సహనానికి మారుపేరు సత్యనారాయణమ్మ. కష్టపడి పనిచేసే వ్యక్తి ఏవిఎస్. ఆటుపోట్ల మధ్య వీరి దాంపత్య బంధం మరింత బలపడసాగింది. అదే సమయంలో ఏవిఎస్కు 15 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. తన తండ్రి నేర్పించిన వ్యాపార మెళకువలు అతన్ని తన మొదటి వ్యాపార ప్రయత్నాన్ని ప్రారంభించడానికి ప్రేరేపించాయి. వ్యవసాయం నుంచి వ్యాపార దిశగా అనే ఆలోచనతో ఏవిఎస్ తన పెద్దన్నయ్య సహాయంతో బియ్యం వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదటి 4 నెలల్లో వ్యాపారం ఆశాజనకంగానే ఉంది. కాలానుగుణ మార్పులు, ఏకకాలంలో వ్యవసాయం వ్యాపారాల నిర్వహణ వల్ల సమన్వయలేమి వ్యాపార లాభాలను ప్రభావితం చేస్తోందని ఏవిఎస్ త్వరలోనే గ్రహించారు. బాగా ఆలోచించి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు ఏవిఎస్. ఏవిఎస్కిది వ్యాపారంలో మొదటి ఎదురుదెబ్బ. కానీ ఆయన దాన్ని ముందుకు సాగడానికి ఓ విలువైన గుణపాఠంగా తీసుకున్నారు. నిర్మాణ వ్యాపారంలో తన తండ్రి వారసత్వం ఆయన దృష్టిని ఆకర్షించింది. నిర్మాణ రంగంలో రాణించాలనే ఆయన కోరిక తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వివిధ ప్రాజెక్టులకు టెండర్లు వేయటానికి మార్గాన్ని సుగమం చేసింది. కఠోర శ్రమతో కూడిన నాణ్యతా ప్రమాణాలతో ఏవిఎస్ అనేక ప్రభుత్వ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారు. మచిలీపట్నం సమీపంలో ఒక సాగునీటి కాలువను మరమ్మత్తు చేసి పునరుద్ధరించడానికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏవిఎస్ను సంప్రదించింది. సవాలుతో కూడిన ఈ ప్రాజెక్టును ఏవిఎస్, అతని బృందం యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. 90% మరమ్మత్తు పనులు పూర్తయిన తరువాత అకస్మాత్తుగా పెరిగిన సముద్ర అలల ఉధృతి పనికి ఆటంకం కలిగించడంతో పాటు పూర్తయిన పనిని కూడా వృధా చేసింది. నిరుత్సాహపడిన బృందాన్ని ప్రోత్సహించడంలో ఏవిఎస్ ఉత్తమ నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శించారు. కొత్త శక్తితో పనిచేయటానికి పెద్ద సంఖ్యలో కార్మికులను నియమించారు. పని ప్రాంతాన్ని రక్షించడానికి వేలాది ఇసుక సంచులతో ఒక అడ్డుకట్టను నిర్మించి సముద్రపు అలల్ని నిలువరించడానికి ఓ వినూత్న వ్యూహాన్ని రూపొందించారు. కార్మికులు 24 గంటలు నిరంతరాయంగా పనిచేయడానికి ఆ వ్యూహం వీలు కల్పించడంతో ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయింది. ఏదైతే అసాధ్యమనుకున్నారో దాన్ని తన సంకల్ప బలంతో, అచంచలమైన నిబద్ధతతో సుసాధ్యం చేయగలిగారు ఏవిఎస్. ఒక అంకిత భావం గల కాంట్రాక్టర్ అయిన ఏవిఎస్ నిర్మాణ రంగంలో నైపుణ్యం సాధించడమే కాకుండా తన తండ్రి బోధించిన వ్యాపార వ్యూహాలను కూడా కొనసాగించారు. సునిశ్చితమైన ప్రణాళిక అమలులో పరిపూర్ణత వల్ల కాలం గడిచే కొద్దీ ఏవిఎస్కు పేరు ప్రఖ్యాతులతో పాటు పనులు కూడా పెరిగాయి. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ దంపతులకు 7 కుమారులు, 3 కుమార్తెలు జన్మించారు. తన కుటుంబంతో విలువైన సమయం గడపడానికి ఆయనకు పని ఒత్తిడి ఎప్పుడూ అడ్డు కాలేదు. తన తండ్రిలాగే ఏవిఎస్ కూడా తన పిల్లల్లోని తొలి ఉత్తేజాన్ని గమనించి పెద్ద కుమారుడు రంగాకు, తరువాతి పిల్లలకు కూడా వ్యాపార మెళకువలను బోధించడంతో పాటు నిర్మాణ రంగ జ్ఞానాన్ని అందించారు. అవకాశాలు పెరగడంతో హైదరాబాదులో జరుగుతున్న ప్రాజెక్టు పనులతో పాటు అనేక ప్రాంతాల్లో జరుగుతున్న పనుల్ని పర్యవేక్షించడానికి తరచుగా వెళ్లి వస్తుండేవారు ఏవిఎస్. ఆ సమయంలోనే అంతర్వేదిపాలెం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాలను 3 రోజుల పాటు నిశితంగా పర్యవేక్షించమని ఆయన తన పెద్ద కుమారుడు రంగాను పంపారు. నిర్మాణ రంగంపై అప్పటికే ఆసక్తి ఉన్న రంగా ఆ బాధ్యతను ఉత్సాహంగా స్వీకరించారు. అదే సమయంలో ఏవిఎస్ గారి మిగతా పిల్లలు కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వ్యాపారాభివృద్ధిలో పాలు పంచుకుని సవాళ్లతో కూడిన ప్రాజెక్టులను విస్తృతంగా చేపట్టారు.
భారీ ప్రాజెక్టులు ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో ఏవిఎస్ 1975వ సంవత్సరంలో తన కుటుంబంతో హైదరాబాదుకు తన నివాసం మార్చుకున్నారు. హైదరాబాద్ శివార్లలో 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఒక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నిపుణుడి మార్గదర్శకత్వంతో ద్రాక్ష సాగులోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు ఏవిఎస్. కానీ ఆ మార్గం అంత సులభం కాదు. విద్యుత్ కోతల వల్ల ఏర్పడిన నీటి సరఫరా అంతరాయం ద్రాక్ష సాగుపై వ్యతిరేక ప్రభావం చూపించింది. కానీ పట్టు వదలని ఏవిఎస్ చేతులతో నీటిని తోడి పంటకు నీరు పెట్టారు. ఆ పని భారం ఎక్కువగా ఉండడంతో ఏవిఎస్ తన కుటుంబాన్ని కూడా చేతులు కలపమని కోరారు. అవిశ్రాంత కృషితో ఆ కుటుంబమంతా కలిసి సమృద్ధమైన ద్రాక్ష తోటను సాగు చేశారు. ఆ సంవత్సరం ఏవిఎస్ ఉత్తమ రైతు అవార్డుతో సత్కరించబడ్డారు. ఇది సమిష్టి స్ఫూర్తికి, ఏవిఎస్ లో ప్రతిధ్వనించిన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. 1978వ సంవత్సరంలో నాగార్జున కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ స్థాపించబడింది. అనతి కాలంలోనే కంపెనీ పనులకు అనుమతులు పొందడం ప్రారంభించింది. ఏవిఎస్ కొత్త ఉత్సాహంతో భారీ నిర్మాణాల ప్రాజెక్టుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1980 ఫిబ్రవరిలో కంపెనీ విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టును దక్కించుకుంది. ఇది ఏవిఎస్ వ్యాపారంలో ఒక ముఖ్యమైన మైలురాయి. వ్యక్తిగతంగా ప్రాజెక్టును పర్యవేక్షించడానికి ఏవిఎస్ విశాఖపట్నం వెళ్లారు. సమర్థులైన కుమారులు, ఉత్సాహవంతులైన ఉద్యోగుల అండదండలతో 1990వ సంవత్సరంలో నాగార్జున కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్గా రూపాంతరం చెందింది. ఏవిఎస్ తన కలల్ని సాకారం చేసుకోవటానికి అహర్నిశలు ఎంతో కష్టపడ్డారు. ప్రేరణాత్మకమైన ఈ వ్యాపార ప్రయాణంలో ఆయనకి కష్టాలు కూడా ఒక భాగమయ్యాయి. అలాంటి ఒక పెను విషాద సంఘటన వారి మనవరాలు శిరీష ఘోర కారు ప్రమాదంలో మరణించడం. అత్యంత ప్రియమైన తన దివంగత మనవరాలి జ్ఞాపకార్థంగా 1997వ సంవత్సరంలో శిరీష ట్రస్టును స్థాపించారు ఏవిఎస్. అనాథాశ్రమంలోని పిల్లలతో సమయం గడుపుతూ ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని ముందుకెలా సాగాలో వివరిస్తూ వారి విజయానికి పునాదులు వేశారు ఏవిఎస్. 2005వ సంవత్సరం మరో సవాలుతో కూడుకున్న సంవత్సరం. ఏవిఎస్ ఇంటి ఆవరణలో ఉన్న తోటలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన కాలికి ఏదో గట్టిగా కుట్టిన భావన కలిగింది. అది తీవ్రమైన నొప్పికి కారణమయ్యింది. కొద్ది రోజుల్లోనే అది ఇన్ఫెక్షన్కు దారితీసి ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణించడం మొదలుపెట్టింది. వెంటనే ఆయన్ని కేర్ హాస్పిటల్కి తరలించి డాక్టర్ సోమరాజు పర్యవేక్షణలో ఉంచారు. ఏవిఎస్ కు గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఫలితంగా ఆ కాలు భాగం తొలగించాల్సి వచ్చింది. అంత కష్టమొచ్చినా ఆయన వెనకడుగు వేయలేదు. అదే సమయంలో కవిత్వం, సాహిత్యంలో తాను సాధించిన ఎన్నో గత విజయాలను ఆయన గుర్తు చేసుకున్నారు. 1970ల ప్రారంభంలో ఒక సాహిత్య సమ్మేళన సభలో ఏవిఎస్ రాజు చేసిన స్వీయ కవితా పఠనం, ఆయన ఆసు కవితా నైపుణ్యం అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారితో సహా అనేక మంది ప్రముఖుల అభినందనలు మరియు గౌరవ ప్రశంసలు పొందాయి. రెట్టించిన ఉత్సాహంతో రచనల పట్ల తనకున్న అభిరుచిని ఆయన కొనసాగించారు. తన జీవిత ప్రారంభంలోనే పుట్టపర్తి సాయిబాబా గారి బోధనల నుండి ప్రేరణ పొందిన ఏవిఎస్ ఒక ప్రసిద్ధ కవిగా మారారు. శ్రీ సాయి సుధా మాధురి పేరుతో సాయి బోధనలతో 42 సంపుటాల ఒక పుస్తకాన్ని ఏవిఎస్ రచించారు. 2007వ సంవత్సరంలో ఈ పుస్తకం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో అతి పెద్ద సింగిల్ వాల్యూమ్ కవితల పుస్తకంగా నమోదైనప్పుడు ఆయన అంకిత భావం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడింది. 24,000 పద్యాలతో విరాజిల్లిన వారి ఆ అద్భుత రచన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో
వరుసగా 9 పాటు అగ్రస్థానంలో నిలిచింది. తరువాతి కాలంలో ఏవిఎస్ వివిధ విషయాలపై అనేక పుస్తకాలను రచించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 2008వ సంవత్సరంలో ఆయనకు ప్రదానం చేసిన గౌరవ డాక్టరేట్తో అసాధారణమైన ఏవిఎస్ సేవలకు గాను మరింత గుర్తింపు లభించింది. ఏవిఎస్ దార్శనికతకు నిదర్శనంగా ఎన్సిసి అగ్రగామి మౌలిక వనరుల నిర్మాణ సంస్థలలో ఒకటిగా కొనసాగుతోంది. ఎన్సిసి చేపట్టిన వైవిధ్యభరితమైన ప్రాజెక్టుల్లో భవనాలు, రవాణా, నీరు, పర్యావరణం, విద్యుత్, నీటిపారుదల, గనులు, రైల్వే రంగాలు ఉన్నాయి. ఎన్సిసి భారతదేశంలోని అన్ని భౌగోళిక ప్రాంతాలలో విస్తరించి 13,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ 1,00,000 మందితో కూడిన బలమైన క్షేత్రస్థాయి కార్మిక శక్తితో విరాజిల్లుతోంది. సమాజానికి తిరిగి ఇవ్వాలనే సదాలోచనతో ఎన్సిసి వివిధ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, గ్రామీణ మౌలిక సదుపాయాలు, పర్యావరణ రంగాల్లో అందిస్తోన్న సేవలు ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఏవిఎస్ విజయ రహస్యం వారు పాటించిన పంచమంత్రాలే. ఫలితాల కొరకు పథకం రచించండి, కేవలం కార్యకలాపాల కోసం కాదు. కామన్ సెన్స్ సర్వసాధారణం కాదు. ఒక్కొక్క పనే చేయండి, ముందు చేయవలసిన పని ముందు. కఠోర పరిశ్రమకు ప్రత్యామ్నాయం లేదు. మీ అడ్డంకుల్ని తొలగించుకోండి, వాటిని అవకాశాలుగా మార్చుకోండి. వ్యాపార పారిశ్రామిక రంగాల్లో వారు చేసిన గణనీయమైన కృషికి గాను భారత ప్రభుత్వం 2010వ సంవత్సరంలో డాక్టర్ ఏవిఎస్ రాజుకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. 2023వ సంవత్సరంలో శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భారత రాష్ట్రపతిచే డాక్టర్ ఏవిఎస్ రాజు సత్కరించబడ్డారు. డాక్టర్ ఏవిఎస్ రాజు ఒక విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు, కవిగా, తత్వవేత్తగా, స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. డాక్టర్ ఏవిఎస్ రాజు గారి జీవన గమనం ప్రేరణాత్మకం, ప్రబోధాత్మకం. డాక్టర్ ఏవిఎస్ రాజు గారి జీవిత పాఠాలతో ప్రేరణ పొందిన ఆయన కుటుంబ సభ్యులు 2వ తరం వ్యాపారవేత్తలుగా ఎదిగారు. 3వ తరం, 2వ తరంతో చేతులు కలిపి ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నందుకు డాక్టర్ ఏవిఎస్ రాజు ఎంతో గర్వపడుతున్నారు. డాక్టర్ ఏవిఎస్ పురోగమన ప్రస్థానం, వారసత్వం ఎన్సిసి విజయంలోని ప్రతి అడుగులోనూ ప్రతిబింబిస్తూనే ఉంటాయి.